హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హబ్ ఇన్ హబ్. మన ప్రీవియస్ వీడియోలో గుల్మార్గ్ ద వే టు గుల్మార్గ్ అనేసి వీడియో ఒకటి చేసాము. దాంట్లో ఎలా గుల్మార్గ్కి ఎలా వస్తుంది, ఆన్ ద వే ఎలా ఉంటుంది అవన్నీ చూపించాము. సో ఇప్పుడు ఈ వీడియోలో మనము గుల్మార్గ్లోని కొన్ని స్నో ప్రాంతాలని మనం క్యాప్చర్ చేసాము. ఆ క్యాప్చర్ చేసిన వీడియోస్ అన్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. గుల్మార్గ్లో స్నో పీక్స్ని చూడాలి అంటే కేబుల్ కార్లో వెళ్ళాలండి మౌంటైన్స్ పీక్స్కి. సో వాటికి దాన్ని వీళ్ళు గండోలా అని పిలుస్తారు. టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. గుల్మార్గ్కి డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఈ టైంలో వెళ్తే స్నో ఖచ్చితంగా చూడొచ్చు. అది పీక్ ఏంటంటే పీక్ అనేది ఫిబ్రవరిలో మాత్రం చాలా పీక్గా ఉంటుంది స్నో టైం ఇక్కడ. ఈ గండోలా రైడ్లో 2 ఫేజ్లు ఉంటాయండి. ఒక ఫేజ్ 1 అని, ఫేజ్ 2 అని. ఫేజ్ 1 అని చెప్పి ఒక సర్టెన్ హైట్ లెవెల్ వరకు తీసుకెళ్తారు కేబుల్ కార్లో. ఫేజ్ 2కి అక్కడి నుంచి ఇంకొంచెం హైట్కి తీసుకెళ్తారు. ఒకవేళ స్నోఫాల్ ఎక్కువ ఉందంటే ఫేజ్ 2ని క్యాన్సిల్ చేస్తారు, ఫేజ్ 2 రైడ్ని. చెప్పు, ఏదో చాలా బాగుంది స్నో, కొండలన్నీ కప్పేసింది. హాయ్ గైస్, ఈరోజు మనము గుల్మార్గ్లో ఉన్నాము, జమ్మూ అండ్ కాశ్మీర్. దీన్ని గండోలా అని పిలుస్తారు. ఇప్పుడు కేబుల్ కార్ని ఇక్కడ గండోలా అని పిలుస్తారు. దాంట్లో వెళ్ళి మినీ స్విట్జర్లాండ్ లాగా ఉంటుందంట. వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దాం. Entrance. Do you guys have any idea हम लोग कब से रुके? Actually ఇది బ్రిడ్జ్ అండి, ఇది చూడండి. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 టికెట్స్ తీసుకున్నాము. ఫేజ్ 1లో ఏంటంటే ఇప్పుడు గుల్మార్గ్ నుంచి వేరే దగ్గరికి వెళ్తున్నాము. రండి. इसके अंदर में आप वीडियो बना सकते हैं. हाँ. ఓకే. అబ్బా. చెప్పు, ఏదో చెప్పు. ఏం చెప్తున్నా? చాలా బాగుంది స్నో, కొండలన్నీ ఇది నేను చూడలా. ఇదండి, ఇప్పుడు మనం కేబుల్ కార్లో వెళ్తున్నాము. చూడండి, ఇట్లా చూసిన ఈ పైన్ ట్రీస్, ఆ పైన్ ట్రీస్ మీద స్నో. స్నో బోటా? ఓకే. ఫేజ్ 1 కంప్లీట్ అయింది. ఇదే చాలా బాగుంది. ఇంకా ఫేజ్ 2 ఇంకా పీక్ వెళ్తుందంట. ఇది ఎలా ఉంటుందో చూడాలి.
కనిపెట్టలే అసలు ఏం బా పైన ఏం కనిపెట్టలేదు. అందుకే ఆయన దిగబడలేదు. ఫేజ్ 2 రైడ్ కంప్లీట్ అయ్యాక బయట రాగానే ఈ స్నోఫాల్ చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. దీన్ని వర్ణించలేమండి, మనం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇక్కడ స్నోఫాల్ అవుతుంది చూస్తున్నారా, అక్కడ మొత్తం కవర్ అయిపోయింది. Today my dream came true. కల్పనకి ఈ స్నో ప్రాంతాలను విజిట్ చేయాలి, స్నో చూడాలి, స్నోఫాల్ చూడాలి అనేసి చిన్నప్పటి నుంచి ఉండింది. సో ఈ చిన్ని కోరికని తనకి ఈ బర్త్డే సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇచ్చాను. ఏమైనా అనుకుంటాం కానీ మంచు ప్రాంతాలు బాగుంటాయి, చూసేదానికి చాలా అందంగా ఉంటాయి, కానీ అక్కడికి వెళ్ళి ఉండాలి అంటే మాత్రం చాలా కష్టం అండి. చేతులంతా జిల్లుగా అయిపోతాయి. ఇట్స్ -డిగ్రీస్ కదా, చేతులంతా అసలు నీకు ఒక గ్లౌ తీసి ఒక 1 మినిట్ కూడా ఉంచలేవు నువ్వు, అలాగైపోద్ది పరిస్థితి. మేబీ ఒక 7-10 డేస్ ట్రిప్ కానీ అయితే కొంచెం స్నోకి బాడీ అలవాటు పడుతుంది, మంచుకి అంతా. మాది కొంచెం షార్ట్ ట్రిప్గా ఉండింది కదా. ఇది హోటల్ నుంచి మంచి వ్యూ అండి. బర్త్డే చాలా వస్తుంది. స్నో కావాలా ఇంకోసారి? ఇంకొద్దా స్నో?